डीडीसी न्यूज़ की स्वागतम। పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి మార్గాన్ని మూసివేయండి లేదా సాలూరు మీదుగా వెళ్లే విధంగా ట్రాఫిక్ మళ్లించండి లేదా మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ మంగళవారం నిరసన. సుమారుగా 6 గంటలకు ట్రాఫిక్ అంతరాయం తర్వాత 2 జేసీబీలు తెచ్చి లారీ బయటకు తీసిన తర్వాత ట్రాఫిక్ కొంతవరకు క్లియరెన్స్ దిశగా అటు ఒరిస్సాకి ఇటు ఆంధ్రాకి వస్తున్న వాహనాల పరిస్థితి. పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండలం గుమ్మడ గ్రామం వద్ద భారీ లారీ పెద్ద గోతిలో రాత్రి 2 గంటల ప్రాంతంలో పార్వతీపురం నుండి రాయగడ వెళ్తున్న కర్రలోడు లారీ దిగిపోవడంతో ఈ ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 4 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇలాంటి సందర్భంలో ఎటువంటి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా కొమరాడ ఎస్ఐ నీలకంఠం ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. 8 గంటల తర్వాత 2 జేసీబీల సహాయంతో సిపిఎం పార్టీ నాయకులు మరియు లారీ డ్రైవర్లు లారీని బయటకు తీసి 8 గంటల 30 నిమిషాలకు గాను ట్రాఫిక్ వదులుతున్న పరిస్థితి. ఇప్పటికైనా పార్వతీపురం నుండి కోనేరు వరకు 3 రాష్ట్రాలకు వెళ్లే రహదారి మార్గంలో అర్ధం గంగా రాగవలస కోటిఫామ్ గుమ్మడ కొమరాడ మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న 4 పెద్ద గొయ్యిలు మరియు బంగారంపేట ఇందిరా నగరం చాలాపదం కోనేరు వద్ద గల రహదారి మార్గంలో ఉన్న 12 గోతులను కప్పి ఇటు వాహనదారులకు అటు ప్రయాణికులకు ప్రాణాలను కాపాడాలని గుమ్మడ గ్రామం సమీపంలో గోతులు దిగిపోయినటువంటి లారీ వద్ద ఈరోజు అనగా మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ లారీ డ్రైవర్లతోటి కలిసి నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలోని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ గడిచిన 2.5 సంవత్సరాల కాలంగా ఈ రహదారి మార్గంలో అటు వాహనదారులకు ఇటు ప్రయాణికులకు అడుగడుగున కష్టాలు గంటకు ట్రాఫిక్ లో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని, ఇలాంటి సందర్భంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు ధర్నాలు రాస్తారోకలు చేసినప్పటికీ కనీసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి సందర్భంలో అన్ని పథకాలకు బటన్ నొక్కారు కానీ ఈ రహదారి మార్గాలకు ఒక బటన్ కూడా కనిపించలేకపోలేదు కాబట్టే నొక్కలేదని, దీనికి కారణం ఈ రోజు ఈ కష్టాలకి కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటికైనా మరి ఈ రహదారి మార్గాన్ని పూర్తిగా మూసేయండి లేదా సాలూరు పొరపాటు మీదుగా రాయగడ వాహనాలు పంపించండి. మార్గంలోని ఆ రోజుల్లో మరమ్మత్తు చేపట్టకపోతే రహదారి మార్గంలో కంచె వేసి కంచేస్తానని ఆ సందర్భంలో అరెస్ట్ చేసి జైలు పెట్టినా పర్వాలేదు కానీ ఇటు వాహనదారులకు ఇటు ప్రయాణికులకు ప్రాణాలకు భరోసా కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. గుమ్మడ గ్రామం వద్ద మంగళవారం ఉదయం 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో నిరసన చేస్తున్న వాటికి సంబంధించి మాట్లాడుతున్న నినాదాలు ఇస్తున్న వీడియోలు ఫోటోలు లారీ దిగిపోయిన ఫోటోలు వీడియోలు జేసీబీతో లారీని బయటకు తీసిన ఫోటో ఒక లారీ డ్రైవర్ తన ఆవేదన విలేకరులకి చెప్తున్నటువంటి ఫోటో వీడియో పూర్తిగా చూడగలరు. కష్టం అసలు పోదు అదా నువ్వు గుర్తు పార్వతీపురం నుండి ఈ రాయగడ అవుతుందంటే కర్రలో 6 అడుగులు లోతంటే ఈ లోతుల రాజీ తీపోయింది. ఇదే కాదండి, సుమారు పార్వతీపురం నుండి కూనేరు వరకు 12 గోతులు ఈ గోతులు రోజుకో కుమ్ములు తీపోతున్నాయండి. ఆఖరికి పెద్ద క్వారీ వాళ్ళు కూడా సాయం చేశారు. ఒక కుమ్మి కప్పితే ఇంకొక కుమ్మి అయిపోతుంది, ఒక కుమ్మి కప్పితే ఇంకొక కుమ్మి, ఇలాగా రోజుకో కుమ్మి కప్పుతుంటే ఇంకొక కుమ్మి రెడీ అయిపోతుంది. ఈ రోజు ఈ డ్రైవర్లందరూ కూడా బాధపడి ఈ రోజు జేసీబీలు సొంత డబ్బులు పెట్టుకొని ఈ రోజు కష్టపడే పరిస్థితి ఉంది. అయినా తిన పరిస్థితి ఉంది. ఎప్పటికైనా పార్వతీపురం నుండి కొమరాడ వరకు కూనేరు వరకు 3 రాష్ట్రాలకు రహదారి మరమ్మతు చేపట్టి ఈ వాహనదారులు లారీ డ్రైవర్లు అందరినీ ఆదుకోవాలి. లేని ఈ రోడ్డు మీద ప్రయాణం కూడా కట్టి ఆ తాళూరు మీద రోడ్డు ఇస్తే వాళ్ళని ఆగివెళ్తారు కాబట్టి వెంటనే ఈ రోడ్డు మరమ్మతు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అటో కొంతపల్లి ఇటో కొంతపల్లి ఆగిపోయిందండి ట్రాఫిక్. అది